హలో ఎవ్రీవన్, ఈరోజు మన పైథాన్ సిరీస్ లో ఫోర్త్ లాస్ట్ చూసుకోబోతున్నాం అనమాట. సో ఇది ఒక మినీ ప్రాజెక్ట్ లాంటిది బిగినర్స్ కి. సో ఏంటంటే కరెన్సీ కన్వర్టర్ అనమాట. అంటే మనం ఇండియన్ రూపీస్ ఇస్తే ఇండియన్ రూపీ వాల్యూ ఇచ్చామనుకోండి, అది యూఎస్డిలో, యూరోప్ వాల్యూలో, జపనీస్ వాళ్ళలో ఎంత కరెన్సీ ఉండొచ్చు అనేది కన్వర్ట్ చేసి ఇచ్చిద్ది అనమాట. సో చాలా సింపుల్ ప్రోగ్రామ్, ఈజీగా అర్థమైపోయేది. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే కరెంట్ కన్వర్టర్ అనమాట. అర్థమైంది కదా కాన్సెప్ట్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక డిక్షనరీ తీసుకుందాం. ఏంటిది? సారీ, రేట్స్ అనేది తీసుకుందాం అనమాట. రేట్స్ అని ఇచ్చి, సో రేట్స్ లో ఒక సెట్ ఆఫ్ డిక్షనరీ. మీకు డిక్షనరీ తెలిసిందే కదా, అండ్ కీ వాల్యూ పేరులో ఉంటది. సో డిక్షనరీలో ఫస్ట్ యూఎస్డి అంటే అమెరికన్ అమెరికన్ వాల్యూ అనమాట. యూఎస్డి అని ఇచ్చాను. సో అక్కడ మనం 1 రూపీ యూఎస్డి అండ్ సపోజ్ అంటే మనం ఇట్లా అనుకుందాం, 0.12 అని అనుకుందాం వాల్యూ, కామా, అండ్ ఇప్పుడు యూరోప్ వాల్యూ అనమాట, యూఆర్ అని అంటాం. ఓకేనా? సో దాని వాల్యూ ఎంత అనుకున్నాం? 0.011 అని అనుకుందాం. ఓకేనా? ఎంటర్. ఇప్పుడు జపనీస్ వాల్యూ. ఓకేనా? సో సో ఇక్కడ ఓకేనా? సో ఇక్కడ ఎంత అనుకుందాం? 1.75 అనుకుందాం. ఓకేనా? సో ఓకే, ఇది డిక్షనరీ అనేది ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఈ ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. ఇండియన్ రూపీస్ లో ఫ్లోట్ అన్నమాట. ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటే మనం వాల్యూ ఎంటర్ చేయాలి కదా. ఇన్పుట్ ఫంక్షన్ లో ఎంటర్ అమౌంట్ ఇన్ ఐఎన్ఆర్, ఇండియన్ రూపీస్ అని అంటాం అనమాట. ఓకేనా? సో ఫర్ కరెన్సీ, ఓకేనా, ఆర్ఆర్ఈ అండ్ సివై ఫర్ కరెన్సీ, కామా, రేట్ ఇన్ రేట్ డాట్ ఐటమ్స్. ఓకేనా? సో ఐటమ్స్ అన్నమాట. సో ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో కన్వర్టెడ్. ఓకేనా? సో కన్వర్టెడ్ ఇస్తున్నాం. సో కన్వర్టెడ్ అన్నమాట. సో ఇక్కడ కన్వర్టెడ్ అని ఇచ్చి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎన్ఆర్ ఇంటూ అంటే ఫార్ములా ఇంటూ రేట్ అన్నమాట. రేట్. ఓకేనా? సో రేట్ అనే వాల్యూస్ అన్ని స్టోర్ అవుతాయి అనమాట. అండ్ ప్రింట్ చేస్తాం ఇప్పుడు సింపుల్ గా. ప్రింట్ అయిపోయింది ప్రోగ్రామ్. ప్రింట్ అండ్ కరెన్సీ. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా గమనించండి. నేను అప్పర్ కేసు అన్నిటికీ రిలేటెడ్ కేసు మాత్రం రిలేటెడ్ వాడుతున్నాను. అండ్ డాట్ అండ్ కన్వర్టెడ్. సో కన్వర్టెడ్ కోలన్ డాట్ 2f. ఇక్కడ 2f అంటే మీకు డౌట్ రావచ్చు. ఇక 2f అంటే నథింగ్ బట్ 2 డెసిమల్స్ పాయింట్స్ అనమాట. ఓకేనా? సో నెంబర్ తర్వాత 2 డెసిమల్స్ పాయింట్ రావటాన్ని అది అంటాం అనమాట. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. అమౌంట్ అయిన ఇండియన్ రూపీస్ లో మనం ఒక 500 ఎంటర్ చేద్దాం. అండ్ ఎంటర్ చేస్తే రేట్ ఈస్ నాట్ డిఫైన్డ్ టు మీన్ రేట్స్. అండ్ ఒక్క నిమిషం. సో ఓకే, సారీ, ఇక్కడ ఎస్ పెట్టాలి, రేట్స్. ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను 500 అని ఎంటర్ చేద్దాం. ఓకే, స్లో అండ్ ఈజ్ నాట్ డిఫైన్ అని వస్తుంది. సో ఓకే, మళ్ళీ ఇంకోసారి అండ్ మళ్ళీ 500 ఇద్దాం. అండ్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్ టు మీన్ రేట్స్. ఎందుకు ఇది? ఓకే, ఇక్కడ కూడా ఇద్దాం. ఓకే, అన్నీ ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 500 అని ఇద్దాం. మరి అదే వస్తుంది. సో ఇక్కడ ఓకే, సారీ, ఇక్కడ నేను క్యాపిటల్ ఆర్ పెట్టాను. సో ఇక్కడ స్మాల్ ఆర్ పెట్టాను. ఓకేనా? చెప్పినట్టు పైథాన్ ఈజ్ అన్ కేస్ సెన్సిటివ్. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా, ప్రతిదీ కేస్ సెన్సిటివ్ తోనే రిలేట్ అయ్యి అప్పర్ కేస్, లోవర్ కేస్, ఏ కేసు ఇస్తే ఇంకా అదే రిలేట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? ఎర్రర్ వచ్చింది లేకపోతే. ఓకే, మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది. చూద్దాం ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందా. ఓకే, సో లైన్ 10 లో ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఏంటంటే రేట్స్ కాదనమాట, రేట్ అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్ ఉన్నాయో. సో ఒకసారి మళ్ళీ 500 అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమొచ్చింది? కరెన్సీ. ఓ సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయిందనమాట. సో మీరు జాగ్రత్తగా స్పెల్లింగ్స్ తో సహా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నా. సారీ, ఒకసారి ఏమైనా ఎర్రర్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? 500 అని ఇస్తున్నా. చూసారా, యూఎస్డిలో 500 రూపీస్ వచ్చి 6 యూఎస్డి అండ్ 5 యూరో అండ్ 875 అనమాట జపనీస్.
దాంట్లో అన్నమాట. సో ఈ విధంగా మీరు ఏ కరెన్సీ అయినా కానీ మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది స్మాల్ ఒక క్యాలిక్యులేటర్ లాంటిది అన్నమాట. ఓకేనా? సో రేట్స్ ఇక్కడ మీరు 1 రూపీ వాల్యూ ఇచ్చామనుకోండి ఆ కంట్రీలోది, ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇది కన్వర్ట్ చేసి ఇచ్చిద్ది అనమాట. ఓకేనా? మళ్ళీ ఈసారి 500 అయిపోయింది కదా, ఈసారి 1000 రూపీస్ ఎంత వాల్యూ చూద్దాం. సో ఇక్కడ 12, 11, 17, 15 మీకు అర్థమైంది కదా. ఇక్కడ రేట్స్ అంటే డిక్షనరీ యూజ్ చేస్తాను, కీ వాల్యూ పేరు రూపంలో ఉన్నాయి, అండ్ ఐఎన్ఆర్ ఒకటి తీసుకున్నాను ఫ్లోట్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ నేను ఫ్లోట్ వాల్యూస్ అనేది ఉంటున్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇవన్నీ ఫ్లోట్ వాల్యూస్ కాబట్టి. సో ఇన్పుట్ అంటే ఎంటర్ ద వాల్యూ అని ఇచ్చాం. ఫర్ కరెన్సీ రేట్ ఇన్ రేట్స్ డాట్ ఐటమ్ అంటే సో ఐటమ్ రేట్స్ ఒక వాల్యూస్ అన్ని రేట్ లోకి వస్తాయి అనమాట. ఇక్కడ రేట్స్ లో ఉన్నాయని రేట్ లోకి వస్తాయి. అండ్ కన్వర్ట్ అంటే ఈ ఇండియన్ నుంచి ఇంటూ రేట్ అంటే రేట్లు, దీని వాల్యూస్ అన్ని రేట్ లోకి వస్తాయి, రేట్ ఇంటూ చేస్తున్నాం అండ్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ 2F ఎందుకు తీసుకొని తెలుసు కదా, అండ్ 2 డెసిమల్స్ కావాలి కాబట్టి. సో అట్లా కాదు నాకు 3 డెసిమల్స్ కావాలంటే ఇక్కడ 3F పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మీరు అట్లా ఇప్పుడు మళ్ళీ నేను 100 ఎంటర్ చేద్దాం. సో ఓకే ఒకసారి ఇక్కడ చూడండి 3 డెసిమల్స్ వచ్చినాయి. ఈ విధంగా 2F, 3F, 4F అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ అ కరెన్సీ కన్వర్టర్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.